మీరు ఉమెనైజరా? ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్ట్ సిద్ధు జొన్నలగడ్డకి వేసిన ప్రశ్న ఇది. సినిమాలో క్యారెక్టర్ వరకు ఏ ప్రశ్న వేసినా ఓకే, కానీ రియల్ లైఫ్లో మీరు ఉమెనైజరా అని టక్కున అడిగేశారు. అది కూడా ఈ ప్రశ్న వేసింది మహిళా జర్నలిస్ట్ కావటం చెప్పుకోవాల్సిన విషయమే. ఈ మధ్య డూడ్, కే ర్యాంప్ ప్రమోషన్లోనూ ప్రదీప్ రంగనాథన్, కిరణ్ అబ్బవరన్ను ఇబ్బందికర ప్రశ్నలు ఈమె వేశారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు టిల్లీ బాయ్ ఏ సమాధానం చెప్పాడో తెలుసా? సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ తెలుసు కదా, అక్టోబర్ 17న థియేటర్లోకి వస్తోంది. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు యూనిట్ సభ్యులు సమాధానం చెప్పారు. అంతా బాగానే ఉంటే ప్రత్యేకంగా చెప్పుకోవటం ఎందుకన్నట్లు ఓ మహిళా జర్నలిస్టు వేసిన ప్రశ్న మూవీ యూనిట్ సభ్యులతో పాటు సామాన్య ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తెలిసి అడిగిందో తెలియక అడిగిందో కానీ ఈ ప్రశ్న, సిద్ధు సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే, ఇద్దరు హీరోయిన్లతో ఒకేసారి రిలేషన్లో ఉన్నట్టు ట్రైలర్లో చూపించారు. దీనిపై క్వశ్చన్ వేసిన లేడీ జర్నలిస్ట్, ఇద్దరిని ఒకేసారి లవ్ చేయటాన్ని ఏ అమ్మాయి ఒప్పుకోదు. ఇప్పుడున్న ప్లే బాయ్స్, విమెనైజర్లు మా బ్రాండ్ క్యారెక్టర్ అని సినిమా క్లైమాక్స్లో లేడీస్తో ముద్రేయించుకుంటున్నారా అని క్వశ్చన్ వేసింది. స్పందించిన సిద్ధు, మీరు నేనేదో అనాలని ఈ ప్రశ్న అడిగారని అర్థమైంది. నేను ఏమీ అనను, సినిమా చూశాక మాట్లాడదామని కూల్గా చెప్పాడు. అక్కడితో ఆగకుండా మీరు విమెనైజరా అని అడిగేసింది. ఈ ప్రశ్నకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఓ క్షణం తర్వాత స్పందించిన సిద్ధు, ఇది సినిమా గురించి ఇంటర్వ్యూనా, నా పర్సనల్ ఇంటర్వ్యూనా అని అప్పుడు కూడా హుందాగా రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన సదరు జర్నలిస్టుపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. హుందాతనం మరిచి ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రిపోర్టర్లను ప్రెస్ మీట్లకు రానివ్వకూడదని కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఇలాంటి క్వశ్చన్ అడగటం ఇదే ఫస్ట్ టైం కాదంటున్నారు. డ్యూడ్ మూవీ ప్రమోషన్ టైంలో ప్రదీప్ రంగనాథన్ని ఉద్దేశించి, మీరు హీరో మెటీరియల్ కాదు, మీకు అదృష్టం కలిసి వచ్చిన సక్సెస్ ఇది అని అడిగింది. దీనిపై ప్రదీప్ రియాక్ట్ అవ్వలేదు, కానీ రాధిక స్ట్రాంగ్గానే స్పందించారు. హీరోలా కనపడాలంటే ఫలానా క్వాలిటీ అంటూ ఉండాలా అని అడిగేశారు ఆమె. చిన్నప్పటి నుంచి ఇలాంటివి వింటూనే పెరిగానని ప్రదీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు. కే ర్యాంప్ ప్రెస్ మీట్లో సేమ్ క్వశ్చన్ కిరణ్ అబ్బవరానికి వేసింది సదరు జర్నలిస్ట్. ప్రదీప్ని మీరు ఇలాంటి ప్రశ్న అడిగారని తెలిసి బాధపడ్డాను, ఇకపై ఇలాంటి క్వశ్చన్లు వేయకండి అని ఆన్సర్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. కావాలని అడుగుతున్నారో, ఏం అడగాలో అర్థం కాక అడుగుతున్నారో కానీ ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లో ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలు వేసేవారి సంఖ్య పెరుగుతోంది. మంచు లక్ష్మి డ్రెస్సింగ్ గురించి సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వేసిన ప్రశ్నపై రచ్చ జరిగిందని మీకు తెలుసు కదా. బేషరతుగా ఆయన దిగొచ్చి మంచు లక్ష్మికి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు కూడా. ఆ మధ్య డీజే టిల్లు ప్రెస్ మీట్లో నేహా శెట్టి పుట్టుమచ్చలపై కూడా క్వశ్చన్ చేయటంపై కూడా ట్రోలింగ్ జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.